గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏం మాట్లాడదామంటే ఆస్ట్రేలియాలో ట్యాక్స్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. ఒక స్టూడెంట్ 1 ఇయర్ పాటు పార్ట్ టైం జాబ్ చేసుకుంటే ఆయన సంపాదించిన డబ్బుల్లో నుంచి ఎంత గవర్నమెంట్కి పే చేయాల్సి వస్తుంది, దీని గురించి మాట్లాడదాం. అదే కాకుండా స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత టీఆర్ వస్తుంది కదా, టీఆర్ వచ్చిన తర్వాత ఫుల్ టైం వర్క్ చేస్తారు కదా, ఆ ఫుల్ టైం వర్క్ చేసేటప్పుడు గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుందో కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆస్ట్రేలియా ఏ ట్యాక్స్ సిస్టమ్ ఫాలో అవుతుందో ఫస్ట్ చూద్దాం. ఆస్ట్రేలియా వచ్చేసి ప్రోగ్రెసివ్ ట్యాక్స్ సిస్టమ్ అని చెప్పి కాన్సెప్ట్ ఫాలో అవుతుంది. అంటే నువ్వు ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత ఎక్కువ ట్యాక్స్ కట్టాలన్నమాట. ఫస్ట్ 2023-24లో అంటే పాత ట్యాక్స్ సిస్టమ్ ఏముందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా 2024-25లో ఏ చేంజెస్ వచ్చినాయో దాని గురించి మాట్లాడుకుందాం. ట్యాక్స్ తగ్గిందా లేదా పెరిగిందా, వీటన్నిటి గురించి ఈ రెండింటిని కంపేర్ చేసి మనం ముందుగా పాత స్లాబ్స్ గురించి మాట్లాడుకుందాం. పాత ట్యాక్స్ స్లాబ్స్ 2023-24లో ఎంత సంపాదిస్తే ఎంత ట్యాక్స్ కట్టాలని చెప్పేసి దాని గురించి మాట్లాడుకుందాం. $0 to $18,200 కనుక నువ్వు సంపాదిస్తున్నట్టయితే నువ్వు గవర్నమెంట్కి ఏ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సెకండ్ స్లాబ్ వచ్చేసి $18,200 నుంచి $45,000 వరకు కనుక నువ్వు ఎర్న్ చేస్తూ ఉంటే 2023-24లో నువ్వు 19% ట్యాక్స్ కట్టాలన్నమాట. థర్డ్ స్లాబ్ వచ్చేసి $45,000 to $120,000 కనుక నువ్వు ప్రతి ఇయర్ ఎర్న్ చేస్తూ ఉంటే దాంట్లో నువ్వు 32.5% ట్యాక్స్గా కట్టాలన్నమాట. అదే కాకుండా ఇంకొక స్లాబ్ ఏంటంటే $120,000 to $180,000 కనుక నువ్వు ఎర్న్ చేస్తూ ఉంటే ఎవ్రీ ఇయర్ అక్కడ నువ్వు 37% ఆఫ్ ద ట్యాక్స్ గవర్నమెంట్కి కట్టాలన్నమాట నువ్వు వచ్చే ఇన్కంలో నుంచి. అండ్ నెక్స్ట్ ఫైనల్ స్లాబ్ వచ్చేసి 180 అండ్ ప్లస్, అంటే $180,000 అండ్ ప్లస్ ఎవరైతే ఎర్న్ చేస్తారో దాంట్లో 45% డైరెక్ట్గా మీరు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలన్నమాట. కొత్త ట్యాక్స్ స్లాబ్స్ గురించి చూద్దాం. అంటే 2024 జూలై 1 నుంచి, అంటే 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇది స్టార్ట్ అయిందనమాట. కొత్త ట్యాక్స్ స్లాబ్స్లో ఫస్ట్ స్లాబ్ వచ్చేసి $0 to $18,200 ఏదైతే ఉందో అది సేమ్, నువ్వు ట్యాక్స్ ఏం కట్టక్కర్లేదు. పాతది అంతే, కొత్తది అంతే. ఇప్పుడు సెకండ్ స్లాబ్ వచ్చేసి $18,200 నుంచి $45,000 వరకు. ఇంతకుముందు మనం ఎంత కట్టేవాళ్ళం, 19% కట్టేవాళ్ళం అనమాట ట్యాక్స్. అది ఇప్పుడు ఏం చేశారంటే గవర్నమెంట్ వాళ్ళు 16%కి తగ్గించారు. అంటే విచ్ ఇస్ ఎ కట్ ఆఫ్ 3% కట్ చేశారనమాట. ఇప్పుడు థర్డ్ స్లాబ్ ఏదైతే ఉందో 45,000 నుంచి 135,000 చేశారు. ఇంతకుముందు ఎంత ఉండేది, 45,000 to 120,000 ఉండేది ట్యాక్స్ స్లాబ్. దాన్ని ఇప్పుడు రేంజ్ పెంచి 135,000 చేశారనమాట. రేంజ్ పెంచడమే కాకుండా ఇంకొక ప్లస్ పాయింట్ ఏం చేశారంటే 2.5% ట్యాక్స్ తగ్గించారు. ఇంతకుముందు పాత ట్యాక్స్ రెజ్యూమ్ ఏదైతే ఉందో దాంట్లో 32.5% ఛార్జ్ చేసేవాళ్ళు. ఈ 5,000 to 135,000 కనుక ఉంటే దానిది ఎంత చేశారంటే ట్యాక్స్ 30% చేశారనమాట. సో విచ్ ఈస్ ఎ కట్ ఆఫ్ 2.5%. ఫోర్త్ ట్యాక్స్ స్లాబ్ వచ్చేసి ఇంతకుముందు ఏంటంటే 120 to 180 ఉండేది. ఇప్పుడు ఏం చేశారు, దాన్ని 135 to 190 చేశారు. కానీ ట్యాక్స్ పర్సంటేజ్ మాత్రం సేమ్ ఉంచారు. అంటే మనం ఎంతైతే గవర్నమెంట్ కట్టాలో అది 37% ఉంది, ఆ 37% ఉంచారనమాట. కాకపోతే ఆ 10,000 రేంజ్ పెంచారు. ఫైనల్ ట్యాక్స్ స్లాబ్ 190 అండ్ ప్లస్ ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళు మాత్రం 45% ట్యాక్స్ కట్టాల్సిందే. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఈ ట్యాక్స్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసి మిడిల్ క్లాస్ వాళ్ళు అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ ట్యాక్స్ సిస్టమ్ వల్ల ఎక్కువ బెనిఫిట్ అవుతారు అని చెప్పిందనమాట. ఇంకా క్లారిటీగా అర్థం అవడానికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుకుందాం. మీరు వీడియో ఇక్కడ దాకా చూస్తున్నారంటే 100% నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అది నాకు మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే ఒక స్టూడెంట్ లైఫ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయి ఇప్పుడు జాబ్ కోసం మార్కెట్లోకి వచ్చాడు అనుకుందాం. ఆ జాబ్ కోసం మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఫ్రెషర్గా ఆయనకి ఒక 60,000 ప్యాకేజ్తో ఒక జాబ్ దొరికింది అనుకుందాం, విచ్ ఇస్ ఎ బేసిక్ పే. ఆ $60,000 సంపాదిస్తున్నందుకు ఎంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుందో గవర్నమెంట్కి ఇప్పుడు చూద్దాం. సో ఆ $60,000లో ఫస్ట్ స్లాబ్లో ఏమొస్తుంది, $0 to $18,200 ఆయన ఏ ట్యాక్స్ కట్టడు. నెక్స్ట్ ఏదైతే ఉందో $18,200 to $45,000 ఉంది కదా, ఆ $45,000 వరకు ఈయన 16% ట్యాక్స్ కడతాడు, విచ్ ఈస్ ఈక్వలెంట్ టు $4,288. ఇప్పుడు నెక్స్ట్ స్లాబ్లో జనరల్గా 45,000 నుంచి 135,000 వరకు వస్తుంది కొత్త ట్యాక్స్ రూల్స్ ప్రకారం. సో ఇప్పుడు ఈయన మిగిలిన 15,000, అంటే ఈయన 60,000 కదా ఎర్న్ చేస్తుంది, 60,000లో 45,000 ఆల్రెడీ కట్టేశాడు ట్యాక్స్, 4,288. ఇంకా మిగతా ఏదైతే అమౌంట్ ఉందో విచ్ ఈస్ ఈక్వలెంట్ టు $15,000 దీని మీద 30% కడతాడు కొత్త ట్యాక్స్ రూల్స్ ప్రకారం. అంటే 15,000లో 30% అంటే ఎంత, $4,500. అక్కడేమో 4,288, ఇక్కడేమో 4,500. రెండు కలిపితే ఎంత అవుతుంది, $8,788 ట్యాక్స్గా కట్టాల్సి వస్తుంది. ఇంతకుముందు ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ వచ్చేది ట్యాక్స్, ఇప్పుడు కొంచెం తగ్గి ఈ స్టూడెంట్స్కి కానీ లేదా లోవర్ ఇన్కమ్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే ఈ $8,788 మొత్తం ట్యాక్స్ కట్టేస్తామా గవర్నమెంట్ కంటే? ఎవరం మనం కట్టం.
ఎందుకు కడదాం? అక్కడ నుంచి ఒక ఎక్స్‌పెన్స్ చూపిస్తాం, ఇక్కడ నుంచి ఒక ఎక్స్‌పెన్స్ చూపిస్తాం, ఇంకో ఎక్స్‌పెన్స్ చూపిస్తాం. డిడక్షన్స్ మనకి ఏదైతే అలవెన్స్ ఉందో ఆ డిడక్షన్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఏ ట్యాక్స్ అయితే వచ్చిద్దో ఆ ట్యాక్సే గవర్నమెంట్‌కి కడతాం. మొత్తం 8,788 కట్టేయమనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నా ఫస్ట్ ఇయర్‌లో ఎర్నింగ్స్ వచ్చేసి $30,000 ఎర్న్ చేశా. ఆ $30,000 ఎర్న్ చేసినందుకు నేను అరౌండ్ $1,800 ఎంతో కట్టాలన్నమాట గవర్నమెంట్ ట్యాక్స్. కానీ నేను ఊబర్ చేశాను దాంట్లోనే ఆ ఎర్నింగ్స్‌లో. సో, నా పెట్రోల్ ఎక్స్‌పెన్సెస్ గానీ, లేదా నా కార్ ఎక్స్‌పెన్సెస్ గానీ చాలా అన్నీ డిడక్షన్ చేసుకున్న తర్వాత నేను కట్టాల్సిన ట్యాక్స్ అమౌంట్ ఎంతొచ్చిందంటే 600 అండ్ చేంజ్ వచ్చింది. 660 650. ఒక స్టూడెంట్ యావరేజ్ 1 ఇయర్ లైఫ్ టైమ్‌లో బాగా వర్క్ చేస్తే 1,500 అవర్స్ వర్క్ చేస్తాడు. ఆ 1,500 అవర్స్‌కి యావరేజ్ పే $26 అనుకుందాం. $26 ఇంటూ 1,500 చేస్తే మనకెంతొస్తది? $39,000 వస్తది. ఈ $39,000 సంపాదించినందుకు నువ్వు గవర్నమెంట్‌కి అరౌండ్ 3,300 ట్యాక్స్ కట్టాలి. ఎందుకంటే ఫస్ట్ $18,200కి ట్యాక్స్ ఉండదా? తర్వాత 18,200 నుంచి $39,000కి ఎంతైతే ట్యాక్స్ వస్తదో ఆ ట్యాక్స్ గవర్నమెంట్‌కి కట్టాలా? కానీ అరౌండ్ $3,300 వస్తే మనం ఏం చేస్తాం? మన అలవెన్సెస్ దాంట్లో ఊబర్ చేసావా? నువ్వు ఏ టైప్ ఆఫ్ వర్క్ చేసావా అనేది కూడా మ్యాటర్ అనమాట. నువ్వు వేర్ హౌస్‌లో వర్క్ చేస్తే బూట్స్ ఎక్స్‌పెన్సెస్, యూనిఫార్మ్స్ ఎక్స్‌పెన్సెస్ ఇవన్నీ చేస్తామనమాట. చేసి దాని తర్వాత వచ్చిన అమౌంట్‌ని ట్యాక్స్‌గా కడతాం. కానీ ఇక్కడ మ్యాండేటరీ థింగ్ ఏందంటే నువ్వు ఎంతో కొంత ట్యాక్స్ అయితే 100% కట్టాల్సిందే. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడికి రాంగాల్నే టీఎఫ్ఎన్ అని ఒకటి ఉంటది. టాక్స్ ఫైల్ నంబర్ అని. అది క్రియేట్ చేసుకోవాలి. అది క్రియేట్ చేసుకొని అది మీ ఎంప్లాయర్ అంటే మీ ఓనర్ ఎవరైతే ఉంటారో, మీకు ఎవరైతే సాలరీ ఇస్తారో ఆయనకు ఆ నంబర్ పంపియాలన్నమాట. అప్పుడు ఆ టాక్స్ ఫైల్ నంబర్ మీద నీకు సాలరీ ఇస్తారనమాట. ఆ సాలరీ మొత్తం రికార్డ్ అవుతూ ఉంటది ఏటీఓలో. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్. సీ యూ.